అరణ్యములో జీవమార్గము అనుదిన దైవ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి స్తోత్రం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా ఉన్నప్పుడు ఆయన మన వైపు తిరుగుతాడట. మరి కీర్తనల గ్రంథంలో కూడా 138వ కీర్తన 8వ వచనంలో దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయను. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి విరోధి ఎవరు అని అనేక సార్లు మనం ఈ వాక్యాలని చదువుతున్నామండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇక్కడే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, ఆయన మన వైపు తిరిగినప్పుడు మనం దున్నబడి విత్తపడతామట. దున్నపడటం అంటే ఒక పొలాన్ని దున్నుతున్నప్పుడు ఏం జరుగుతుందండి, నాగలితో మరి ఉన్న భూమిని దున్నుతారు, పెళ్ళగించినప్పుడు ఆ భూమి అంతా కూడా గట్టిగా ఉన్నటువంటి ఆ భూమి అంతా కూడా మరి కొంచెం ఆ మట్టంతా కూడా పైకి వచ్చి పగుళ్ళు ఏర్పడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు మాత్రమే ఒక విత్తనం వేసినప్పుడు అది ఫలించడానికి అనుకూలంగా ఉంటుంది ఆ భూమి. కనుక మన హృదయం అనేది కూడా ఒక పొలం. మన హృదయం అనే ఈ పొలము దున్నబడాలి. దున్నబడితేనే మన హృదయంలో వాక్యం అనే విత్తనం ఫలిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మన హృదయం దున్నబడకుండా మనం ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా ఆ వాక్యము, దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళి ఏమాత్రము కూడా కార్యం సఫలం చేయవు. ఏమాత్రము కూడా ఆ వాక్యము మన జీవితాన్ని మార్చదు, మన జీవితానికి అన్వయించబడదు, మనం అన్వయించుకోలేము. ప్రియమైన వాళ్ళరా, అంటే దాని ప్రకారంగా మనం జీవించలేము. ఎందుకంటే మన హృదయం దున్నబడలేదు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షంగా ఉన్నప్పుడు, నేను మీ వైపు తిరిగినప్పుడు మీ హృదయం దున్నబడుతుంది. అంటే మీ హృదయం గాయం చేయబడుతుంది. మీ హృదయం శ్రమల చేత మరి ఇబ్బందుల చేత చాలాసార్లు హృదయం గాయం అవ్వాలి. గాయపడితేనే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుంది. మన హృదయం నలగగొట్టబడాలి, విరువబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసయ్య కూడా మరి తనను సిలువకి అప్పగిస్తున్న రాత్రి రొట్టెను విరిచి అని ఉంటుంది. ఆయన చేతిలో, దేవుని చేతిలో ఉన్న రొట్టె విరువబడినప్పుడు మాత్రమే అది శిష్యులకు అందజేయబడింది. కనుక ఈ దినమును దేవుని చేతిలో రొట్టెగా ఉన్నప్పుడు, లేకపోతే నీ హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన బలిగా ఉంటాం. కాబట్టి మన హృదయం కూడా దున్నబడాలి. అంటే మన హృదయంలో గాయములు రేపబడాలి. అంటే మన హృదయం అప్పుడు మాత్రమే దేవుని వైపు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారు, అప్పుడు మాత్రమే మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఏమవుతాయంటే లోతుకి పాతుకుంటాయి. లేకపోతే ఏమాత్రం కూడా మనం వాక్యానికి విధేయులం కాలేము. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను మీ పక్షంగా ఉన్నాను, నేను మీ వైపు తిరిగి ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు దున్నబడతారు. దున్నబడితే ఖచ్చితంగా మీలో వాక్యం అనే విత్తనము ఫలిస్తుంది. వాక్యం విత్తబడుతుంది. ఆ వాక్యము ఫలించడం వల్ల మీ జీవితాలు మార్చబడతాయి. మార్చబడిన జీవితాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీ తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక దేవుడు అట్టి కృప ఈ ఉదయ కాలంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా దయచేయను గాక. దేవా మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. అవును తండ్రి, నువ్వు మా పక్షంగా ఉండి మా కార్యములు సఫలం చేసే దేవుడు. మా కార్యములు సఫలపడాలంటే నువ్వు మా వైపు తిరగాలి నాయన. తిరిగినప్పుడు మాత్రమే మా హృదయము దున్నబడుతుంది. మా హృదయంలో అప్పుడు మాత్రమే నీ మాటలు ఫలిస్తాయి. నీ మాటల ప్రకారం మేము జీవిస్తాం. ఈ లోకంలో నీ బిడ్డలుగా జీవించగలం. మమ్మల్ని మేము సరి చేసుకొని నీకు ఇష్టానుసారులుగా జీవించగలం. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం వాళ్ళ హృదయంలో నూరంతలుగా ఫలించి ఆశీర్వదింపబడినట్లు, వాళ్ళ కుటుంబములు, వారి బిడ్డలు ఆయన ఆశీర్వదింపబడినట్లు నీ కృప దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.